హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజున డిన్నర్ వ్లాగ్ అండి. డిన్నర్‌లోకి ఇక్కడ నేను మటన్ కర్రీ, ఇంకా పూరి చేస్తున్నాను. అసలు ఆ రోజైతే చాలా బాగా కుదిరింది. మటన్ చాలా చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకు. ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు. అయితే ఈ వ్లాగ్‌లో నేను పూరి చేస్తున్నాను కదా! పూరి వచ్చేసి గోధుమ పిండితోనే చేస్తున్నాను. నార్మల్‌గా మనం చపాతీ చేసుకునే గోధుమ పిండే అండి. దాంతోనే చేస్తున్నా. నేను మైదా అసలు ఎక్కువ యూజ్ చేయను. గోధుమ పిండిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, తర్వాత కొంచెం సాల్ట్ వేసి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, కొంచెం మరీ చపాతీలాగా కాకుండా కొంచెం హార్డ్‌గానే పూరీకైతే రెడీ చేసేసుకున్నాను పిండి. పిండి కలిపేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. పిండి కలిపి పక్కన పెట్టేసాను. ఈ గ్యాప్‌లో నేనిక్కడ ఒక పెద్ద ఆనియన్‌ని కట్ చేసుకుంటున్నాను. మసాలా కోసం, కూర మసాలా కోసం. తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకున్నానండి. మనము మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టేస్తాం కదా! కాబట్టి పెద్ద ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత నేనిక్కడ మటన్ ఆల్రెడీ వాష్ చేసి నెక్స్ట్ డే చేద్దాంలే లంచ్‌లోకని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని వాష్ చేసి బాక్స్‌లో ఏసి పెట్టాను. కాకపోతే ఇంకా ఇంట్లో చేయమని చెప్పారనేసి ఇంకా అప్పుడే బాక్స్‌లో వేసున్నాను కదా! ఇంక అప్పుడే తీసి ఇంకా స్టార్ట్ చేశాను. అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ మిక్సీ జార్‌లోకి వేసుకోండి. తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క, 4, 5 తెల్లగడ్డలు, కొద్దిగా కొబ్బెర, పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బావుంటుంది. తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు అన్నీ కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ధనియాలు మిస్ చేయొద్దు. పచ్చి కొబ్బరి అస్సలు మిస్ చేయొద్దు. పచ్చి కొబ్బరి వల్లే అండి టేస్ట్ అంతా కూడా వచ్చేది. కాబట్టి అన్ని మసాలాలన్నీ వేసి ఉప్పు, ఇంకా పసుపు, కొంచెం కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇంకా మనం ఏం యాడ్ చేయమండి. ఈ మసాలా ఒక్కటుంటే సరిపోతుంది. అంతా మిక్సీ పట్టేసిన తర్వాత కుక్కర్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడతది నాన్ వెజ్ కర్రీస్‌కి. ఆయిల్ యాడ్ చేసుకొని, మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా అంతా కూడా వేసేసుకోండి. మసాలా అంతా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయండి. ఆ మసాలాలో వాటర్ అంతా కూడా ఇంకిపోయి పచ్చిదనం అంతా పోవాలి. అంతవరకు లో ఫ్లేమ్‌లో పెట్టి స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ గ్యాప్‌లో అయితే నేనిక్కడ పూరి కలిపి పెట్టాను కదా! అది ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ అయిపోయింది టైము. ఇంకా పూరి అయితే స్టార్ట్ చేసేద్దాంలే. 2 స్టవ్స్ ఖాళీగానే ఉన్నాయి కదా! ఒక స్టవ్వు. రెండిటి మీద కుక్ చేసేద్దాంలే అనేసి ఇంకా పూరి కూడా స్టార్ట్ చేసేసాను. పూరి కూడా మెత్తగానే చిన్న పూరీస్‌గానే చేసుకుంటున్నానండి. నాకసలు అక్కడ ప్లేసే ఉండదు. కిచెన్ కౌంటర్ టాప్ చాలా చిన్నది. ఇంకా ఎలాగో పూరీలు, ఇంకా చపాతీలు లాంటివి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లేస్ చాలా తక్కువుంటది. అందుకే స్టవ్ పక్కనే ఇంకా పూరి పీట పెట్టేసి ఇంకా పూరీలైతే స్టార్ట్ చేసేసాను. కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పూరీలైతే మెత్తగా పాము పెట్టేసేయండి. మధ్య మధ్యలో మటన్ మసాలా కూడా చూసుకోండి. చూసుకుంటూ ఉండండి ఒక వైపున. ఇంకో వైపున పూరీలు చేసేసుకోండి. మసాలాలో మనం వాటర్ ఏం వేయలేదు కదా! అంటే ఇప్పుడు వాటర్ ఏం వేయలేదు కదా! కాబట్టి మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండి. నేనైతే ఆల్మోస్ట్ పూరీలన్నీ కూడా రుద్ది పెట్టేసాను. చూడండి మసాలా కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా మనకి ఒక 2, 3 నిమిషాలు బాగా వేపుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మసాలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మసాలాని టేస్ట్ చేసి చూడండి. ఉప్పు గానీ, కారం గానీ తక్కువైతే వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు కొంచెం తక్కువ అనిపిచ్చింది. అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ బాగా ఫ్రై చేశానండి. చూడండి ఈ విధంగా ప్యాన్‌కి బాగా మసాలా సెపరేట్ అయిపోయిన తర్వాత మనము మటన్ తీసుకున్నాం కదా! ఆ మటన్ అంతా కూడా వేసేసేయండి. మటన్ వేసిన తర్వాత మసాలాలో మటన్‌ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ముక్కకి బాగా మనకి ఉప్పు, కారం బాగా పడితేనే అండి టేస్ట్ బావుంటుంది. మీరు డైరెక్ట్ మసాలా వేసేసి వాటర్ వేసేసారంటే మటన్ వేసిన తర్వాత అంతగా మసాలా అంతా మటన్‌కి, ముక్కకి పట్టదు. ఉప్పు, కారం కొద్దిగా లోపల వరకు వెళ్ళదండి. కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఖచ్చితంగా. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఈ గ్యాప్‌లో మనకి మిక్సీ జార్‌లో కొద్దిగా మసాలా ఉండిపోయింది. దాన్ని కూడా వేస్ట్ చేయను నేను. కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఆ మసాలా వాటర్ కూడా వేసేసాను. తర్వాత ఇంకొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్నానండి. మన కూర కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. పూరికి ఇంకా సంగటి ఇలాంటి వాటికి కొంచెం నీళ్ళగా ఉంటేనే బావుంటుంది కూర. అందుకని వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా పక్కన స్టవ్ పైకి పెట్టేసాను. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాము. ముక్క బాగా మెత్తపడుతుంది. బాగా ఉడుకుతుంది కదా!
లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తే. అందుకని పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసి కుక్కర్ రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసాను. ఇంకా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్‌లో మనం పూరి అంతా కూడా రెడీ చేసుకున్నాం గదా! ఈ ఈ స్టవ్ పైన పాన్ బెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం పెట్టుకున్న పూరీలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. పూరి ఇంకా మటన్ కాంబినేషన్ చాలా బావుంటుంది. దీనికి బగారా రైస్ కూడా బావుంటుంది. ఏదైనా కూడా చాలా బావుంటుంది. మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ జేస్తారు ఈ కాంబినేషన్స్. ఒకసారి మీరు కూడా ట్రై జేయండి. ఇంకా మటన్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చాయండి లో ఫ్లేమ్‌లో. ఈలోపు మనకి ఆల్మోస్ట్ పూరీలన్నీ కూడా అయిపోయినాయి. పూరి రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటో రెండో ఉన్నాయి అంతే. మటన్ కింద స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈలోపు ప్రెషర్ కూడా పోతుంది. ఇంకా ఉన్న పూరీలన్నీ కూడా మంచిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి కాల్చుకొని పెట్టేసుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలు అయిపోయినాయి. ఇంకా మటన్ కూడా అయిపోయింది. మటన్ ముక్కలైతే చాలా మెత్తగా ఉడికాయి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఒకవేళ ఏమన్నా ఉడకకపోతే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. నాకైతే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వాటరీగా కూడా ఉంది. మసాలా కూడా కొద్దిగా చిక్కగా ఉంది చూడండి. ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. అంతే అండి ఈ వ్లాగు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వ్లాగ్. బాయ్.